ఉడతావూరు వీధిలోని పాత పిహెచ్సి భవనం ఇది. పాడుపడడంతో ఇది ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్లా తయారైంది. గతంలో ఈ స్థలాన్ని ఉడతావారు ఆ పంచాయతీ వారికి పార్కు కోసం ఇచ్చినట్టుగా చెప్తుంటారు. చాలా వాళ్ళు ఇక్కడ ఆ పార్కు నడిచిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం కోసం అని చెప్పి ఆ పంచాయతీ వారి స్థలాన్ని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళేమో ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించి ఇందులో పిహెచ్సిని కొన్ని సంవత్సరాల పాటు నడిపారు. ఈ బిల్డింగ్ పాతబడిందని చెప్పి ఇక్కడికి దగ్గరలోని లక్ష్మీ థియేటర్ రోడ్లో ఉన్నటువంటి ఒక ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించి అక్కడికి పిహెచ్సిని షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఇలా వదిలేయడంతో క్రమేపీ పాడుపడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక డంపింగ్ ప్లేస్ కింద తయారైంది. చుట్టూ జనావాసాలు మొత్తం ఏ వైపు చూసినా కూడా బిల్డింగ్స్ తోటి జనావాసాలతో ఉండేటువంటి ప్రాంతంలో ఇది ఇక చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక స్పాట్ కింద తయారైంది. రాత్రులు అయితే ఇక్కడ ఎవరెవరో ఆటోల్లోనూ లేదా బళ్ళ మీద ఉండి స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం లాంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఈ దారంటే ఎవరైనా వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి ఉన్నటువంటి చెత్తనంతా రిమూవ్ చేసి ఇదంతా క్లియర్ చేసి ఈ ప్లేస్ని సురక్షితమైనటువంటి ప్లేస్ కింద ఉంచాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ ఖాళీ జాగాలో తర్వాత ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ లాంటిది ఏదైనా బిల్డింగ్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, లేదా యోగా సెంటర్ కానీ ఏదో ఒకటి ఇక్కడ నెలకొల్పి ప్రజల అవసరాల కోసం వినియోగిస్తే బాగుంటుందని చెప్పి ఎన్నాళ్ళ నుంచో స్థానికులు పంచాయతీ వరకు అది చెప్పడం జరుగుతుంది. కానీ అట్లీస్ట్ ఇది ఎంత శుభ్రం చేద్దాము, ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల కోసం ఇదంతా కూడా మనం చూద్దామనే ఆలోచన అయితే అధికారులు కనిపించట్లేదు. సత్వరమే దీన్ని క్లీన్ చేసి ఈ స్పాట్లో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.